హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మొబైల్స్ ప్రైస్ అయితే మాత్రం చాలా హైప్ అయిపోయినాయి. ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో మీరు ఎక్కడ చూసినా సరే మనకి మొబైల్స్ ప్రైస్ పెరిగి అని చెప్పి చాలామంది అంటూనే ఉన్నారు. ఈ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో మీకు 10,000 నుంచి 1 lakh ఉన్న మొబైల్స్ ఏమున్నాయి, అలాగే మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది అనుకుంటే ఏ మొబైల్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఇక్కడ స్ట్రైట్ టు వర్డ్ మీ దగ్గర బడ్జెట్ ఉంది అనుకున్నా సరే ఒకే ఒక మొబైల్ చెప్తాను. ఆ ప్రైస్ తగ్గట్టు ఇది ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. అన్ని స్పెక్స్ వైజ్గా ఇది చాలా బాగుంటాయి ఈ మొబైల్స్ వచ్చేసరికి. అవేంటో మీకు క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, మామూలుగా లేదు ఎండ అయితే మాత్రం. ఈ ఎండాకాలంలో మీరు ఒక మంచి ఫ్రిడ్జ్ కొందామన్నా, లేదా మంచి ఏసీ కొందామన్నా, లేదా మంచి స్పెట్స్ కొందాం అనుకుంటే కనుక నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ నేను పోస్ట్ చేస్తాను. చాలా ఆఫర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేను వెంటనే పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా టాపిక్కి వెళ్ళిపోతే మీ దగ్గర ఎగ్జాక్ట్గా 10K ఉంది అనుకుంటే కనుక మీకు కనిపించే మొబైలే పోకో C85, పోకో M7 ఉంది, పోకో M7 Plus ఉంది, పోకో C85 ఉంది. పోకో M7 Plus అయితే కనుక విపరీతంగా ప్రైస్ హైప్ అయింది అనమాట. ఒకసారి చూడండి. ఇంకా 10Kలో బెస్ట్ మొబైల్ ఏమైనా ఉంది అనుకుంటే పోకో C85. ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట ఆ ప్రైస్ సెగ్మెంట్లోకి వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ HD డిస్ప్లేతో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, 6800 mAh బ్యాటరీతో వస్తుంది. డే 2 చేస్తా అనుకుంటే కనుక ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో బాగానే ఉంటుంది. స్పెక్స్ అయితే కనుక వివరంగా చెప్పట్లేదు, మీకు మొబైల్ గురించి చెప్తున్నాను. స్పెక్స్ మీకు వివరంగా చెప్తే కనుక మనకి లెంత్ ఎక్కువైపోతుంది వీడియో లెంత్ వచ్చేసరికి. అందుకే మీకు ఏ మొబైల్ కొనాలో ఆ మొబైల్ మాత్రం సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఒక 13,000 ఉన్నా లేదా 12,000 ఉంది అనుకుంటే మీకు కనిపించే మొబైలే మోటో G35. ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి మొబైల్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే కనుక ఒక యావరేజ్గా ఉంటుంది. డే టు యూజ్ చేయొచ్చు. కెమెరా చాలా బాగుంటాయి. బ్యాటరీ కెపాసిటీ అయితే 1 day వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మీ దగ్గర 15,000 ఉంది అనుకుంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మోటో G57 పవర్ అనే మొబైల్ మీకు అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. ఒకసారి చూడండి. ఈ మొబైల్లో స్పెక్స్ అన్ని చాలా బాగుంటాయి. మేజర్గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ హైలైట్గా ఉంటుంది. ఇది ఫుల్ HD+ IPS ప్యానల్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6 Gen 4 ప్రాసెసర్, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఆల్ స్పెక్స్ ఈ మొబైల్లో చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో లేడీస్కి ఎవరైనా గిఫ్ట్కి ఇద్దాం అనుకుంటే కనుక ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా 20,000లో అక్కడ మనకి నెంబర్ ఆఫ్ మొబైల్స్ కనిపించినా సరే కొంచెం బెటర్గా అనిపించే మొబైల్ ఏమనుంది అనుకుంటే 2 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పో K39 తీసుకోవచ్చు, లేదా రీసెంట్గా లాంచిన మొబైల్ iQOO Z11X తీసుకోవచ్చు. 2 మొబైల్స్ కూడా చాలా బాగుంటాయి. డిస్ప్లే క్వాలిటీ వైజ్ మీకు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఒప్పో K13 తీసుకోవచ్చు, లేదు మీకు ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక iQOO Z11 తీసుకోవచ్చు. దీన్నే మనకి వివో T5Xగా మనకి ఫ్లిప్కార్ట్లో ఉంది. ఈ 2 మొబైల్స్లో మీరు 20,000లో ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 25,000లో మోట్ ఎయిట్ 70 ఫ్యూజన్ రీసెంట్గా లాంచ్ చేశారు. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక, ఏదో క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక బెనిఫిట్ ఉన్నాయి. 25,000లో బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఇది మాత్రం చాలా బెస్ట్గా అనిపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు కెమెరా క్వాలిటీ బాగుంటుంది. బ్యాటరీ కెపాసిటీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక మంచి ప్రాసెసర్, గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. ఒకసారి చూడండి. ఇంకా 30,000లో మీకు కనిపించే మొబైలే iQOO Neo 10R అనమాట. ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు మీరు కొన్ని రోజులు వెయిట్ చేసి అనుకుంటే కనుక iQOO Neo 11R వస్తుంది అనమాట. ఇది మహా అయితే కనుక ఒక 1 month అవుతుంది లాంచ్ చేసరికి మన ఇండియాలో వచ్చేసరికి. ప్రస్తుతానికైతే 30Kలో మనకి ఒక్క మొబైలే కనిపిస్తూ ఉంది. 8 Gen 3 ప్రాసెసర్, డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ కెపాసిటీ చాలా బాగుంటుంది. ఇది మనకి 28,000 నుంచి 27,000కి మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో అమెజాన్లో ఉంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 35,000లో మనకి OnePlus Nord 5. మీకు ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక OnePlus Nord 5 అనే మొబైల్ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ కెపాసిటీ అండ్ OS ఈ 4 కూడా ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతుంది. 35,000లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. 30 నుంచి 40,000లో మనకి iQOO Neo 10R అనే మొబైల్ ఒకటి ఉంది. ఇది కూడా ది బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 8 Gen 4 ప్రాసెసర్, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే 1 day పైన వస్తుంది. ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇంకా 40,000లో మీకు వివో V70 Lite రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ మొబైల్ అయితే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా బాగుంటుంది. ఇది మనకు ఆఫర్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో మనకి ఏదో క్రెడిట్ కార్డుతో పాటు ఏదో ఒక ఆఫర్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి. 8 Gen 3 ప్రాసెసర్, 50 MP ఆల్ 50 MP వస్తాయి. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. సో 40,000లో వివో V70 Lite అనే మొబైల్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 50,000లో మనకి OnePlus 15R తీసుకోవచ్చు, లేదా iQOO 15R తీసుకోవచ్చు.
ప్యూర్లీ గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక iQOO 15R తీసుకోవచ్చు. లేదు మీకు ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలి, ఓఎస్ పరంగా కానీ అప్డేట్స్ పరంగా కానీ రీసేల్ వాల్యూ కావాలనుకుంటే కనుక OnePlus 15R ఇప్పటికీ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఈ రెండు మొబైల్స్ కూడా మీ పర్ఫార్మెన్స్ బట్టి ఏదైనా తీసుకోవచ్చు 50,000లో. ఇంకా 60,000లో మనకి మోటో సిగ్నేచర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ అయితే కనుక మీకు ఆల్రౌండ్ మొబైల్ కావాలి, గేమింగ్ వైజ్ కానీ ప్రాసెసర్ వైజ్ కానీ కెమెరా వైజ్ కానీ అన్ని విషయాలు ది బెస్ట్గా అనిపించాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. లేదు ప్యూర్లీ మీరు కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక మీకు Vivo X200T అనే మొబైల్ ఒకటి ఉంది, అది కూడా తీసుకోవచ్చు. కెమెరా సెట్ చాలా బాగుంటుంది. లేదు మీకు ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక మోటో సిగ్నేచర్ మొబైల్ చాలా బాగుంటుంది, ఇది కూడా తీసుకోవచ్చు. ఇంకా 70,000 పెట్టగానే మనకు కనిపించే మొబైలే 3 మొబైల్స్ కనిపిస్తాయి. ఒకటి OnePlus 15 అండ్ iQOO 15, iPhone 17 ఈ 3 మొబైల్స్ కనిపిస్తాయి. ఈ మూడిట్లో మీకు ప్యూర్లీ గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక iQOO 15 తీసుకోవచ్చు. లేదు మీకు ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక OnePlus 15 తీసుకోవచ్చు. లేదు మీరు ఐఫోన్ కావాలి, ఐఫోన్ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, నాకు లాంగ్ టైమ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక iPhone 17 తీసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, iPhone 17 మనకి బ్యాటరీ కెపాసిటీ కనుక ఒక 6 అవర్స్ 5 అవర్స్ అంతకుమించి ఎక్స్ట్రా రాదు. పాకెట్లో ఛార్జర్ మీరు క్యారీ చేయాల్సిందే. ఈ 3 మొబైల్స్ కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ డెల్ అవుతాయి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 1 లక్ష పైన దాటితే కనుక మనకి 3 మొబైల్స్ కనిపిస్తాయి. ఒకటి మనకి Samsung Galaxy S26 Ultra ఉందన్నమాట. ఇది చాలా బాగుంటుంది. మీకు ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఐఫోన్లో మీకు iPhone 17 Pro Max తీసుకోవచ్చు. ఈ రెండు పక్కన పెడితే కనుక కెమెరా కోసమే, వీడియో క్వాలిటీ కోసమే కావాలనుకుంటే కనుక Vivo X300 Pro అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ 3 మొబైల్స్ కూడా ఆ కేటగిరీని బట్టి ది బెస్ట్ అనిపిస్తాయి అనమాట. ఇది మనకి 10,000 నుంచి 1 lakh ఉన్న మొబైల్స్లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి ప్రస్తుతానికి మనకు ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో ఇవే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒక ఫ్యూ డేస్ ఆగితే కనుక మనకి ఇంకా కొన్ని మొబైల్స్ మన లాంచ్ చేసే ఉన్నాయి. వెయిట్ చేస్తానుకుంటే కనుక వెయిట్ చేయొచ్చు. లేదు మీకు స్టిట్లు ఇప్పుడే కావాలనుకుంటే కనుక ఈ మొబైల్స్ ఒకసారి చూడండి. అలాగే ఈ మొబైల్స్ అన్నీ కూడా వీక్ కార్డ్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ పోస్ట్ చేస్తాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇప్పుడే చూసారంటే కనుక మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ దొరికే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక చాలా మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, జై హింద్.